అందరికీ నమస్కారం అండి. నా పేరు బి వెంకటేష్, డిపిఎం ఏలూరు జిల్లా, RYSS APCNF. ఈరోజు మనం చింతలవల్లి గ్రామం, ముసునూరు మండలం, ఏలూరు జిల్లాలో ఉన్నాం. ఈరోజు మనం ప్రసాద్ గారి గోడౌన్లో ఉండడం జరిగింది. ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 700 ఎకరాలు మొక్కజొన్న బేయర్ వారిది ఆర్గనైజర్గా ఉన్నారు. ఆ ఫీల్డ్స్లో PMDS మొక్కజొన్నకు ముందుగా వేపించి రైతులందరికీ కూడా తోడ్పాటును అందించాలన్న సదుద్దేశంతో 700 కిట్లు రైతులకు అందించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఆల్రెడీ 350 ఎకరాలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది రైతులకు ఆల్రెడీ. PMDS వల్ల ప్రధానంగా 14 రకాల ఉపయోగాలు రైతులకి ఉన్నాయి. అవి ప్రధానంగా ఏమిటంటే 365 రోజులు కూడా భూమిని కప్పిపట్టి ఉంచడం వల్ల భూమిలో ఉన్న సేంద్రియ కర్బనాన్ని రక్షించడానికి కుదురుతుంది. భూమి కోతకు గురవుతుంది కాబట్టి వర్షానికి, గాలికి అవన్నీ కూడా భూమి కప్పిపట్టి ఉంచడం వల్ల భూసారం తగ్గకుండా రక్షించుకోవడం జరుగుతుంది. అలాగే భూమి నిరంతరం కప్పిపట్టి ఉంచడం వల్ల PMDSలో జీవ వైవిధ్యం ఉంటుంది. అలాగే దీని ద్వారా కిరణజన్య సంయోగక్రియ ద్వారా జరిగే పిండి పదార్థంలో ప్రతి 100%లో 30% రూట్ ఎగ్జిటేట్స్ అంటే వేరు స్రావాల ద్వారా భూమిలోకి చేరి భూమిలో ఉన్న నిద్రాణ వ్యవస్థలో ఉన్న వివిధ రకాల సూక్ష్మజీవుల్ని యాక్టివేట్ చేసి భూమిలో అన్అవైలబుల్ ఫామ్లో ఉన్న న్యూట్రియంట్స్ని తదుపరి వేసుకునే పంటకి అవైలబుల్ ఫామ్లోకి మార్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే పశువులు మేపడానికి కూడా ఉపయోగపడుతుంది PMDS. ఈ PMDS పశువుల్లో కూడా పాల దిగుబడి పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే వెన్న శాతం పెరగడానికి కూడా పాలల్లో ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత తుఫాన్లు కానీ చీడపేటలు కానీ తట్టుకునే శక్తి ఆ తర్వాత వేసుకునే పంటలో చూడడం జరిగింది. ఇవన్నీ కూడా వారు కూడా గమనించి రైతులకి ఈ ఉపయోగాలన్నీ కలుగుతాయన్న ఉద్దేశంతో వారు ఆర్గనైజ్ చేసే 700 ఎకరాల్లో కూడా PMDSని రైతులకు అందించడానికి సదుద్దేశంతో ముందుకు వచ్చారు. కార్యక్రమం దిగ్విజయంగా నడవాలని, రైతులందరూ కూడా దీనివల్ల ఉపయోగాలు పొందాలని కోరుకుంటున్నానండి. PMDS అనే విధానాన్ని పూర్తిగా రైతులందరితో వేయించాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఎక్కువ మంది రైతులతో మాట్లాడడము, అలాగే అక్కడ తయారు చేసిన విత్తనాలు రైతులందరితో ఇక్కడ నవధాన్యాలు వేయించడం జరిగింది సార్. ఈ సంవత్సరం 30 రకాలతో. అలాగే ఇక్కడ బ్లాక్ 40 ఎకరాలు బ్లాక్ అండి ఇది. దీనిలో 30 మంది రైతులతో గత 5 సంవత్సరాల మట్టి కూడా ఇలా నవధాన్యాలు వేయడం జరుగుతుంది సార్. పచ్చి రొట్టె ఎరువులు నవధాన్యాలు అంటే 30 రకాలు వేసుకోవడం వల్ల ఏదైతే ప్రధాన పంటకి ఉందో దానికి, అలాగే భూమికి కూడా పోషకాలను అందించి తెగుళ్ళై రాకుండా, మళ్ళీ అలాగే దిగుబడి బాగా పెరగడం కోసం, తక్కువ ఖర్చు ఉండడం కోసం ఈ పచ్చిరొట్ట ఎరువులు PMDS అనే విధానాన్ని రైతులతో చెప్పి చేయించడం జరుగుతుందండి. నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ అండి. మాది గుండుగోలుగుంట గ్రామం. ఫస్ట్ మేము 3 రకాల నవధాన్యాలు చల్లేవాళ్ళం బలానికని. అట్లో బలం మేము గమనించిన కొద్ది పెంచుకుంటూ వచ్చాము. ఇప్పటికి ఏటా పెంచుకుంటే 5 సంవత్సరాల్లో ఇప్పటికి 30 రకాల వరకు పెంచుకుంటూ వచ్చామండి. ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన డిపార్ట్మెంట్ మాకు కలిసిన తర్వాత విత్తనాలు కలుపుకుంటే బాగా దిగుబడి వస్తుంది, చేనుకు బాగా భూమి బలం చేరద్దని చెప్పి విత్తనాలు బాగా పెంచుకుంటూ వచ్చారండి. ఈ వరకు 3 రకాలు చల్లేవాళ్ళం. 3 రకాల దగ్గర నుంచి 9 రకాల దాకా తీసుకొచ్చాం. అక్కడ నుంచి ఈ సంవత్సరం ఇంకా పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు ఎకరానికి వచ్చి 12 కేజీలు 30 రకాలు ఇచ్చేవాళ్ళు. ఇచ్చి జిమ్మన్నారు. జిమ్మాం. ఇప్పుడు వరకు సేలు బాగానే ఉన్నాయి.